నమస్కారం అండి. ఈ మధ్య హత్యలు కంటే ఆత్మహత్యలు ఎక్కువైనాయి. కారణం మనస్తాపం చెందటం. దేనికంటే ఏదో ఒక కారణం. ఏడో క్లాస్‌లో ఫెయిల్ అయ్యాయని కూడా అదేదో పెద్ద భూతంలాగా భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న ఇంటి తగాదా పక్కోళ్ళతోటి. దానికేదో పోలీస్ స్టేషన్‌కి పిలిచారని బాధపడిపోయి, భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాదండి, జీవితంలో తన కెరీర్‌లో గాని, తను చేసే పనిలో గాని ఓడిపోయానని కూడా చిన్న చిన్న విషయాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇలా మరి ఓటమి అయినప్పుడల్లా మనిషి ఆత్మహత్యకు గనక ప్రయత్నిస్తే ఒక మనిషి ఎన్నిసార్లు చనిపోవాలి? ఓడిపోవడం అనేది సర్వసామాన్యం. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఓడిపోయిన ప్రతిసారి మరొక అవకాశం మీకు దక్కుతుంది. ఆ మరో అవకాశాన్ని సద్వినియోగం చేయగలగాలి. ఆ సద్వినియోగం చేసుకునే దానికోసం ఖచ్చితంగా అప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సింది, నా జీవితం ఏదో అయిపోయింది, ఇక నేను బతకడం వేస్టు, ఇంకో అవకాశం నాకు లేదు అని అనుకోకూడదు. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీయానుభవంలో మీకు అవకాశాలు పోయిన తర్వాత మళ్ళీ ఎన్నెన్నో అవకాశాలు మంచి మంచివి వచ్చినాయి మీకు ఉంటాయి. అది గుర్తు చేసుకొని మీకు అవకాశం మిస్ అయినప్పుడు, ఓడిపోయినప్పుడల్లా చింతించకుండా, ఆత్మహత్యలు లాంటి వాటికి వెళ్లకుండా ప్రశాంతంగా నూతన ఉత్సాహంతో ఖచ్చితంగా మీరు మళ్ళా నిలబడి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జయప్రదం అవుతారు, విజయాన్ని సాధిస్తారు. నమస్కారం.